నమస్తే మీరు చూస్తున్నది ఆర్బీ న్యూస్ నేను శృతి బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ రాచకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో కార్లు బైకులు దొంగతనం చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు కేంద్ర మాజీ మంత్రితో కలిసి సికింద్రాబాద్ గణపతిని దర్శించుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ హయాంలోనే ఏ ఒక్క వర్గం సంతృప్తికరంగా లేదన్న సీఎం కేసీఆర్ రాచకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో బైకులు కార్లు దొంగతనం చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేశారు మేడిపల్లి పోలీసులు. నిందితుడు భరత్ నుండి 10 లక్షల విలువైన కారు 6 బైకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆగస్ట్ అంటే సాటర్డే రోజు మనకి ఇది ఇక్కడ రిజిస్టర్ అయింది. సో అక్కడ ఇంట్లో దొంగతనం చేశారు. సో అక్కడ మనకి ఇన్స్పెక్టరు డిఐ వాళ్ళందరూ టీం అక్కడ వెళ్ళి అక్కడ ఆ సీన్ మొత్తం చూసి అక్కడ టెక్నికల్ ఎవిడెన్స్ అక్కడ ఫింగర్ ప్రింట్స్ ఉండొచ్చు, సీసీటీవీస్ ఉండొచ్చు, అదన్నీ కలెక్ట్ చేసుకున్న తర్వాత అండర్ ఇన్స్పెక్టర్ అండ్ డిఐస్ గైడెన్స్ వీ ఫార్మ్ టీమ్స్ సూపర్వైజ్డ్ బై ఏసీపీ మల్కాజ్గిరి. సో వాళ్ళు మొత్తం ఆ టెక్నికల్ ఎవిడెన్స్ని స్టడీ చేసుకొని ఆఫ్టర్ 3 days అంటే 30th నాడు సాయంత్రం మణికొండ ఏరియాలో మనకి అక్యూజ్డ్ భరత్ రెడ్డి దొరికారు. సో ఆల్మోస్ట్ కేంద్ర మాజీ మంత్రి ప్రకాష్ జవదేకర్తో హైదరాబాద్లోని సీతాఫల్ మండి మున్సిపల్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన వినాయకుడిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఇండోనేషియా లాంటి ఇస్లామిక్ దేశంలో కూడా ఇదే సాంప్రదాయం ఎక్కడ ఉన్నది. ఇలా సంతోషం ఏంటంటే ఎక్కడో పూనాలో బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా జరిగినటువంటి స్వాతంత్ర సమర పోరాటంలో ప్రారంభమైనటువంటి నవరాత్రి ఉత్సవాలు ఈరోజు ఇంతింత ఒట్టుడింత అయినట్టుగా దేశంలోని మారుమూల ప్రాంతాలు అన్ని గ్రామాలలో కూడా ప్రజలు ఈ యొక్క విఘ్నేశ్వర పూజలు నిర్వహించేటువంటి కార్యక్రమం. విఘ్నేశ్వరుని రకంగా 9 రోజుల పాటు 11 రోజుల పాటు 5 రోజుల పాటు కొలువు పెట్టి ఆయన ప్రతిరోజు మరి సామూహికమైనటువంటి పూజలు నిర్వహించేటువంటి గొప్ప సాంప్రదాయం మన దేశంలో ఉంది. దీని ద్వారా ప్రజలలో ఒక ఐక్యమత్యం వస్తుంది. ఈ రకమైనటువంటి కార్యక్రమాల ద్వారా ప్రజలలో మరి ఈరోజు ఒక విశ్వాసం వస్తుంది, ఆధ్యాత్మికమైనటువంటి భావన పెరుగుతుంది. तो बहुत आनंद है, देश भर में एक नई भावना जगी है और దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రిలో కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తున్నామని గొప్పలు చెప్పుకుందని, కానీ ప్రస్తుతం కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించిన మహిళలకు అవే కార్పొరేట్ ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఉన్న మంత్రిని తొలగించి సొంత అల్లుడికి వైద్య ఆరోగ్య శాఖ ఇచ్చారని మండిపడ్డారు. చంద్రశేఖరరావు గారు పదే పదే అపోలో, యశోద లాంటి కార్పొరేట్ వైద్యాన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మేము అందిస్తున్నాము. వీటన్నిటిని నిర్వహించడానికి అసమర్థ మంత్రులు ఉండే. మా అల్లుడు హరీష్ రావు గారు అయితే సమర్థవంతంగా ఈ శాఖను నిర్వహిస్తాడని అదనంగా వారికి వైద్య ఆరోగ్య శాఖను అప్పచెప్పడం జరిగింది. ఉన్న మంత్రులను తీసేసి సొంత అల్లుడిని వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా నియమించి వారి పర్యవేక్షణలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా ఉండి వైద్య ఆరోగ్య శాఖలో అద్భుతాలను సృష్టించి ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలకు మేము కార్పొరేట్ స్థాయిలో వైద్యాన్ని అందిస్తున్నామని చెప్పారు. ఇదే కాదు, రాష్ట్రంలో ఉండే ప్రతి వాళ్లకు ముఖ్యంగా పైలట్ ప్రాజెక్టు కింద సిద్దిపేట నియోజకవర్గం చింతమడక కేసీఆర్ సొంత ఊరిలో హెల్త్ ప్రొఫైల్ అంటే ప్రతి పేషెంటును క్షుణ్ణంగా స్కానింగ్లు చేసి అన్ని రకాల వైద్య పరీక్షలు చేసి అతనికి బీపీ ఉందా, షుగర్ ఉందా, ఇతర ఏమైనా సమస్యలు ఉన్నా, ఆరోగ్యం ఏముంది, ఎట్లుంది, వారికి ఎప్పుడెప్పుడు ఏ రకంగా వైద్య సహకారాన్ని అందించాలి అని హెల్త్ ప్రొఫైల్ బిల్డ్ చేస్తున్నామో ఇట్లాంటిది దేశంలోనే ఏ రాష్ట్రంలో లేదు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చాలా గొప్పలు చెప్పుకుంది. నేను ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారిని, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారిని నేను సూటిగా అడుగుతున్నా. హైదరాబాద్కు కూతవేటు దూరంలో ఉంటుంది ఇబ్రహీంపట్నం. మీరు ఎన్నికలలో హామీలు ఇచ్చింది ప్రతి జిల్లాకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెడతామని, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రిని నిర్మిస్తామని, ప్రతి మండలంలో
30 పడకల ఆసుపత్రిని నిర్మించి కార్పొరేట్ ఆసుపత్రులతో పోటీపడి ప్రభుత్వం వైద్యాన్ని అందిస్తుందని చెప్పారు. మరి ఈరోజు ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కేంద్రం 100 పడకల ఆసుపత్రి ఉండాలి. అధునాతనమైన వైద్య పరికరాలను అక్కడ పెట్టి పేదలకు సేవలు అందించాలి. ఆపరేషన్లలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ అనేది అత్యంత చిన్నది. అంటే ఒక ముళ్ళు గుచ్చుకుంటే తీసేస్తే ఎంత సింపుల్ ప్రాసెసో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కూడా అంతే సింపుల్ ప్రాసెస్. అక్కడ పేషెంట్ల కుటుంబ సభ్యులను అడిగితే 34 మందిని గంట లోపల ఆపరేషన్లు చేసిండ్రు. మళ్ళొక గంట వాళ్ళని విశ్రాంతి తీసుకొని ఇంటికి వెళ్ళమని చెప్పినారు. అంటే 34 మంది ఆడపడుచుల కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయడం అనేది ఒక గంట లోపల పూర్తి అయింది. అంటే ప్రతి 2 నిమిషాలకు ఒక ఆడపడుచు ఆపరేషన్ పూర్తి చేసినట్టు లెక్క. అంత సింపుల్ ఆపరేషను హైదరాబాద్కు కూతవేటు దూరంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగితే అందులో 4 చనిపోయారు. ఇవాళ మిగతా పేషెంట్లను అందరినీ కూడా అపోలోలో లేకపోతే యశోదల్లో కార్పొరేట్ ఆసుపత్రులలో జాయిన్ చేయించారు. నేను ఒకటే అడుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వాన్ని, 20వ తారీఖు నాడు ఈ సర్జరీ జరిగి ఆపరేషన్లు వికటించి పేషెంట్లు చచ్చిపోతుంటే ఇప్పటి వరకు సంబంధిత శాఖ మంత్రి ఆ కుటుంబాలను పరామర్శించలే, ఏం జరిగిందో సమీక్ష చేయలే. ముఖ్యమంత్రి గారికి తీరిక లేదు. పార్టీలని, ఇతర రాష్ట్రాల పర్యటనలని, ఇతర రాష్ట్రాలలో చనిపోయిన వాళ్లకు ఆర్థిక సహాయం అని చెప్పి ఆయన డాంబికాలకు పోయి గొప్పల కోసం పోయి తెలంగాణ రాష్ట్రంలో ఉండే ఆడపడుచులను చంపేస్తుండు. ఇప్పుడు నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతున్నా, మీ నిర్లక్ష్యం వల్ల, మీ నిర్లక్ష్య ఆపరేషన్ల వల్ల, సరైన అక్కడ వసతులు లేకపోవడం వల్ల ఈరోజు 4 ఆడపడుచులు చచ్చిపోయినరు. మిగతా చాలామంది ఆసుపత్రిలో ఉన్నారు. అపోలోలో ఉన్న 13 మంది ఈ అపోలో హాస్పిటల్లో చేరుస్తే 1-2 మాత్రమే రూమ్లలో ఉన్నారు. మిగతా వాళ్ళందరూ ఐసీయూలో ఉన్నారు. ఐసీయూలోకి తీసుకెళ్తుందంటే ఇంటెన్సివ్ కేర్ యూనిట్లకు తీసుకెళ్ళిందంటే వాళ్ళ ఆరోగ్యం పట్ల ఆందోళన ఉన్నట్టు, పేషెంట్లకు ప్రమాదం ఉన్నప్పుడే ఐసీయూలో చేరుస్తారు. మరి ఈరోజు ఆడపడుచులను ఐసీయూలో చేర్చిండ్రు. వాళ్ళ ఆరోగ్యం పట్ల, వాళ్ళ జీవితాల పట్ల డాక్టర్లను అడిగితే మేము ఇప్పుడు చెప్పలేము, ఇంకా 24 గంటలు 48 గంటల తర్వాతనే చెప్పగలమని చెప్పి అపోలో వైద్యులు చెప్తున్నారు. ఇంత విపత్కరమైన పరిస్థితులలో ఇక్కడ పేషెంట్లు, యశోదల పేషెంట్లు ఇతర ఆసుపత్రులలో మీరు పెట్టినరు అని అంటే ఇక్కడ వీళ్ళని పర్యవేక్షించడానికి ప్రభుత్వం నుంచి ఒక్క అధికారి లేడు. నేను అడిగిన ఈ అపోలో సిబ్బందిని, యజమానులను అడిగిన నేను, ఇక్కడ ఏమైనా ప్రభుత్వం నుంచి మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ ఉన్నాడా, లేకపోతే మెడికల్ సూపరింటెండెంట్స్ని ఎవరినైనా ఇక్కడ పెట్టినరా, లేదా రెవెన్యూ సిబ్బంది కలెక్టరో ఆర్టీఓలో ఎవరైనా ఇక్కడ ఉండి ఈ పేషెంట్లకు సంబంధించిన వ్యవహారాలను పర్యవేక్షించడానికి ఇక్కడ ఎవరైనా ప్రభుత్వం నుంచి ఎవరైనా బాధ్యత గల అధికారులు ఉన్నారంటే ఎవరూ లేరు. పేషెంట్లను తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేసిండ్రు, వాళ్ళు వెళ్ళిపోయినరు, మేము వాళ్ళకు వైద్య సహాయాన్ని అందిస్తున్నామని అధికారులు చెప్పారు. అంటే ఇంతమంది పేద ఆడపడుచుల యొక్క జీవితాలు సావు బతుకుల మధ్యలో ఉండి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఈ సంఘటన జరిగితే ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా వాళ్ళ జీవితాలను గాలికి వదిలేసింది. ఈరోజు ఇబ్రహీంపట్నంలో వసతులు లేకపోవచ్చు, నిజంగా ప్రభుత్వం కార్పొరేట్ స్థాయిలో పేదలకు వైద్యాన్ని అందించేది నిజమే అయితే ప్రభుత్వానికి సంబంధించిన గాంధీ హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్, నిమ్స్ లాంటి హాస్పిటళ్ళు ఉన్నాయి. అక్కడ ప్రభుత్వము సరైన వైద్యాన్ని అందించే పరిస్థితే ఉంటే, వైద్య సిబ్బంది ఉంటే, అక్కడ వసతులు ఉంటే ప్రభుత్వం ఎందుకు కార్పొరేట్ హాస్పిటళ్ళ దగ్గర తీసుకొచ్చి పేషెంట్లను జాయిన్ చేసింది? ఇవాళ వాళ్ళని కలవడాన్ని ఈ ఆసుపత్రుల డాక్టర్లు మాకు అవకాశం ఇవ్వలేదంటే ప్రభుత్వం ఏదో దాచిపెడుతుంది. దీని వెనకాల ఏం జరుగుతుంది? ఆ కుటుంబ సభ్యులకు ఏం చెప్పదలుచుకోరు? ఈరోజు ఎంతమంది ప్రమాదంలో ఉన్నారు, ఎంతమంది ప్రమాదం నుంచి బయటపడ్డారు, ఈరోజు చనిపోయిన కుటుంబాలను ప్రభుత్వం ఏ రకంగా ఆదుకుంటుంది? ఇవాళ చనిపోయిన ప్రతి కుటుంబంలో 2-3 పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు, తల్లులు చచ్చిపోయినారు, కుటుంబ ఆర్థిక పరిస్థితి లేదు. ఇవాళ చిన్నపిల్లల భవిష్యత్తు ఏంది? వాళ్ళను ఏ రకంగా ప్రభుత్వం ఆదుకోబోతుందో ఇంతవరకు చెప్పలే. కనీసం వాళ్ళకి చదువుకోవడానికి అవసరమైన ఏ రకమైన సహాయాన్ని అందిస్తుందో చెప్పలే. ఈరోజు చచ్చిపోయిన కుటుంబాలకు ఆర్టీ వచ్చి 3 లక్షలు 4 లక్షలు ఇస్తామంటారట.
కుటుంబంలో పెద్ద దిక్కు మహిళ అంటే తల్లి లేని కుటుంబము అనాథ కుటుంబం అవుతుంది. ఒక పరిస్థితిలో తండ్రి లేకపోయినా తల్లి ఉంటే పిల్లల్ని కాపాడుకుంటుంది తన రెక్కల కష్టంతో. ఇవాళ తల్లి లేకపోతే ఆ చిన్న పిల్లలు వాళ్ళ జీవితాలు ఎట్లా? 3-4 లక్షలు ఇస్తే ఆ కుటుంబం ఎట్లా బాగుపడుతుంది, ఎట్లా బతుకుద్ది? ఇవాళ కుటుంబాలు ఆదుకోవాలన్న మానవత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. మంత్రి హరీష్ రావు గారు, మీకు అసలు ఏమైనా మానవత్వం ఉందా? మీకు మీ మామకు మామ అల్లుళ్ళు కలిసి ఆడపడుచులను చంపేసి పట్టించుకోకుండా దిక్కులేని వాళ్ళ కింద మీరు ఆసుపత్రులలో వదిలేసిపోతారా? అందుకే రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే చనిపోయిన కుటుంబాలకు ₹1 కోటి సహాయాన్ని అందించాలి. ఇవాళ ఆసుపత్రిలో ఉన్న ఆడపడుచులు రేపు ఒకవేళ వాళ్ళ ఆరోగ్యం బాగుపడ్డా 6 నెలల వరకు వాళ్ళు పని చేసుకోలేని పరిస్థితి ఉంటే కుటుంబ పోషణ ఎట్లా? ఇవాళ కుటుంబాలను పోషించాలంటే ఆ మహిళలు బయటికి వెళ్ళి పని చేసుకోవాలి, కూలీనాలి పని చేయాలి. లేకపోతే వాళ్ళు చిన్న పనులు చేసుకుంటే తప్ప వాళ్ళ కుటుంబం గడవదు. ఇవాళ ఈ వైద్యం వల్ల డాక్టర్లను అడిగిన కొంతకాలం విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుందని. వాళ్ళు విశ్రాంతి తీసుకుంటే ఆ కుటుంబం బతికేది ఎట్లా? మరి ఆ కుటుంబాలకు ఆర్థిక సాయాన్ని అందించాల్సిన బాధ్యత ఈరోజు ప్రభుత్వం మీద లేదా? ఏ రకంగా కుటుంబాలను ఆదుకుంటారు? అదేవిధంగా చనిపోయిన కుటుంబాలలో పిల్లల చదువులు ఎట్లా, వాళ్ళ భవిష్యత్తు ఎట్లా? వాళ్ళని చదువుకోవడానికి అవసరమైన విద్యను రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా వాళ్ళు చదువుకున్నంతకాలం చదివించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. అందుకే చనిపోయిన కుటుంబాలకు ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. వాళ్ళ పిల్లలను చదువుకున్నంతకాలం చదివిపించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి. అదేవిధంగా ఇవాళ ఆసుపత్రిలో ఉన్న పేషెంట్లు కనీసం 4-5 నెలలు 6 నెలలు వాళ్ళు కూలి పను లేకపోతే పనులు చేసుకోలేని పరిస్థితిలో ఉంటే ఆ కుటుంబాలను సాకడానికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించాలి. దీనికి సంబంధించి అక్కడ వైద్య అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిర్లక్ష్యం వహించిన వాళ్ళ మీద హత్యా నేరం కింద ఆ వైద్య అధికారుల మీద కేసులు పెట్టి అరెస్టు చేసి జైల్లో పెట్టాలి. లేకపోతే ఈ హత్యలు మామ అల్లులు కలిసి చేసిన హత్యల కిందనే తెలంగాణ సమాజం భావిస్తుంది. ఈ కుటుంబాలకు బాధిత కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుంది. వాళ్ళ తరఫున రాష్ట్ర ప్రభుత్వంతో కొట్లాడుతుంది. మేము ఒత్తిడి చేయబట్టే ఈరోజు కనీసం 2 రోజుల నుంచి ఇబ్రాహీంపట్నంలో మా నాయకుడు మల్రెడ్డి రంగారెడ్డి గారు అక్కడ వీధి పోరాటాలు చేయబట్టి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం వల్ల కనీసం ఈరోజు ఈ అపోలో యశోద హాస్పిటల్లో ఈ పేషెంట్లకు ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇది సరిపోదు కాబట్టి ఆ కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నీ ఎచ్చుల కోసం, నీ ఊకదంపుడు ఉపన్యాసాల కోసం బీహారు ఇతర రాష్ట్రాలు పర్యటించుడు కాదు. నీ రాష్ట్రంలో చనిపోతున్నా నిన్ను ముఖ్యమంత్రిని చేసి నిన్ను ఓట్లేసి నిన్ను ముఖ్యమంత్రిని చేసి నీ అల్లుని వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని చేసిన రాష్ట్ర ప్రజలు చచ్చిపోతున్నారు. తక్షణమే ప్రభుత్వం ప్రత్యేక ఎంక్వైరీ బృందాన్ని వేయాలి, ఈ కారణాలు కనిపెట్టాలి, ఈ కుటుంబాలను ఆదుకోవాలి. అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తక్షణమే సమీక్ష చేయాలి. దీన్ని వారే స్వయంగా పేషెంట్లను కలిసి వాళ్ళ సాధక బాధకాలు తెలుసుకోవాలి. ఇప్పటి వరకు హరీష్ రావు గారు కనీసం ఈ కుటుంబాలను కలవడానికి రాలేదు అంటే పేద ప్రజల యొక్క ప్రాణాలు లెక్కలేని పరిస్థితి. ఇప్పుడు వెళ్ళిండా అంటే ఉదయం నిన్నటి నుంచి మేము చేసిన తర్వాత ఇప్పుడు కదలికి వచ్చినట్టుంది. కంటి తుడుపు చర్యల కింద పరామర్శిస్తే సరిపోదు. చనిపోయిన కుటుంబాలకు ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. ఇవాళ ఆసుపత్రిలో ఉన్న వాళ్ళకు ప్రతి కుటుంబానికి కనీసం ₹10 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించాలి. చనిపోయిన వాళ్ళ పిల్లల్ని ప్రభుత్వమే సొంత ఖర్చులతో చదువుకున్నంత కాలం చదివించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. కాబట్టి తక్షణమే ప్రభుత్వం ఈ అన్ని వ్యవహారాలను చక్కదిద్దాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. లేకపోతే ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఖైరతాబాద్ గణేశుణ్ణి ప్రముఖులు దర్శించుకుంటున్నారు. గవర్నర్ తమిళిసై, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్ కు మద్దతుగా నాయకులు ఖైరతాబాద్ వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. We are praying this Vinayaka. 2 years we were unable to come together because of Corona. So we pray he should not face situations like pandemic and people of Telangana should get everything. బీహార్ సైనికులు చనిపోతే ఆదుకుంటున్న సీఎం కేసీఆర్ కొండారెడ్డి జవాన్ కుటుంబానికి ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదన్నారు కాంగ్రెస్ నేత మల్లు రవి. 2013లో జమ్మూ కాశ్మీర్లో జరిగిన దాడిలో జవాన్ యాదయ్య ప్రాణాలు కోల్పోయాడన్నారు. ఇప్పటి వరకు ఆ కుటుంబానికి ఎలాంటి సాయం చేయలేదన్నారు.
కొండారెడ్డిపల్లి కొంగూరు మండల్ ఆ గ్రామం నుంచి ఆ మండలం నుంచి యాదయ్య మిలిటరీలో పనిచేస్తూ జమ్మూ కాశ్మీర్ స్టేట్లో పనిచేస్తున్న సందర్భంగా టెర్రరిస్టుల అటాక్తో చనిపోవటం జరిగింది. ఆ కుటుంబానికి 5 ఎకరాల భూమి ఇస్తారని చెప్పారు. భార్య 10వ తరగతి చదువుకొని ఉంటే ఉద్యోగం ఇస్తారని చెప్పారు. ఇక్కడ ఆ యాదయ్య భార్య సుమతమ్మ ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంది, ఉద్యోగం ఇస్తారని చెప్పారు. పిల్లల చదువు కోసం ప్రతి నెల 1500 రూపాయలు వారి అకౌంట్లో పంపిస్తానని చెప్పారు. మరి ఇది జరిగి దాదాపు 8-9 సంవత్సరాలు దాటిపోయింది. ఇంతవరకు 1 సెంటు భూమి కూడా ఇవ్వలేదు. ఈ సుమతమ్మకి ఒక ఉద్యోగం ఇచ్చినట్టు ఆర్డర్ ఇచ్చారు. ఆర్డర్ తీసుకొని పోయి ఆఫీసర్కి చూపిస్తే ఆ ఇచ్చిన ఉద్యోగంలో ఇంకొకళ్ళకి ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చారు, వాళ్ళు చేరిపోయారు, అందువల్ల నీకు ఉద్యోగం లేదని చెప్పారు. ఇన్ఫెక్షన్ కారణంగానే రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించి 4 మహిళలు మృతి చెందారని ఆరోగ్య శాఖ ప్రాథమికంగా నిర్ధారించింది. అయితే ఈ మొత్తం ఎపిసోడ్పై నేతలు ఎవరి స్టైల్లో వారు విమర్శనాస్త్రాలు సంధించారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించడంపై వైద్య ఆరోగ్య శాఖ సమీక్షిస్తుంది. 4 మహిళల మృతికి ఇన్ఫెక్షనే కారణమని నిర్ధారణకు వచ్చింది. ఆపరేషన్ చేసిన తర్వాత పరికరాలను సరిగ్గా స్టెరిలైజేషన్ చేయని కారణంగానే అలా జరుగుండొచ్చని అనుమానిస్తుంది వైద్య ఆరోగ్య శాఖ. ఆపరేషన్ జరిగిన మిగతా మహిళలు సేఫ్గా ఉన్నారని, మళ్లీ పరీక్షలు జరిపిన తర్వాత వారిని దశల వారీగా ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేస్తామన్నారు. ఇదిలా ఉంటే బాధితుల్ని పరామర్శించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు డిహెచ్ నివేదిక వచ్చిన తర్వాత అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. మరణించిన 4 మహిళల కుటుంబ సభ్యులకు 5 లక్షల ఎక్స్గ్రీషియా, డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించి ఇస్తామన్నారు. ప్రతిపక్ష నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరికాదన్నారు హరీష్ రావు. మాట్లాడాలంటే రాజకీయం చాలా మాట్లాడవచ్చు, నేను మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే ఐ కెన్ స్పీక్, నేను అంతకంటే ఎక్కువ మాట్లాడవచ్చు. కర్ణాటకలో ఎంతమంది చనిపోయినారు, ఉత్తరప్రదేశ్లో ఎంతమంది చనిపోయినారు, బీజేపీ రాష్ట్రాల్లో ఏముంది, కాంగ్రెస్ రాష్ట్రాల్లో ఏముంది, నేను వాళ్ళు ఇవాళ 2 రోజుల తర్వాత వచ్చిండ్రు. నేను గత 2 రోజుల నుంచి రాత్రింబవళ్ళు గంటకు మానిటర్ చేస్తున్నా. వాళ్ళు 2 రోజుల తర్వాత ఇవాళ వచ్చి దవాఖానకు వచ్చి ఏదో రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. బట్ సంఘటన జరిగిన గత 48 గంటల నుంచి మా డైరెక్టర్ హెల్త్, మా డిఎంఈ, మా ప్రిన్సిపల్ సెక్రటరీ, నేను ఎవ్రీ 1 అవర్ వీఆర్ మానిటరింగ్. నిమ్స్ లో బాధితులను పరామర్శించిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి 4 మహిళల మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. గంట వ్యవధిలో 35 మందికి ఎలా ఆపరేషన్లు చేస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వం అసలు విషయాలు దాచిపెడుతుందంటూ ఆరోపణలు చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా నిమ్స్ బాట పట్టారు. బాధితుల్ని పరామర్శించారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే 4 మహిళలు చనిపోయారన్నారు బండి సంజయ్. ఆ 4 కుటుంబాలకు మొత్తం ప్రభుత్వం ఆదుకోవాలి, వాళ్ళ పిల్లలను చదివించాలి, వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలి. 5 లక్షలు ఇచ్చి చేతులు దుక్కుని పాపం చల్లుతుంది. నువ్వు పక్క రాసుకోవాలి, ఉస్తురు పట్టుకొని నువ్వు రాసి పెట్టుకో. నువ్వు గోస పడుతున్న వాళ్ళు ఏడుతున్నారు, పేదలు. నీకు లేరా కుటుంబాలు? నీ కుటుంబానికి అయితే నువ్వు ఊరుకుంటావు. నువ్వు ఇట్లా నీ కుటుంబం మంచిగా ఉండాలని మేము అందరం కోరుకుంటున్నావు, నువ్వు మాత్రం పేదలు నాశనం కావాలని కోరుకుంటున్నావు. నువ్వు ఇది ₹1 కోటి ఒక్కొక్కరికి, 5గురికి ₹1 కోటి ఇవ్వాలి, వాళ్ళ పిల్లలను చదివించాలి. నువ్వు బీహార్ పర్యటనలో భాగంగా గల్వాన్లో మరణించిన అమరవీరుల కుటుంబాలకు సీఎం కేసీఆర్ ఆర్థిక సాయం అందించిన తర్వాత మాట్లాడారు. కేంద్రం బీజేపీ ప్రభుత్వ హయాంలో ఏ ఒక్క వర్గం సంతృప్తిగా లేదన్నారు. రోజు రోజుకు రూపాయి విలువ పడిపోతుందన్నారు. विस्तार में बात हुई है। एक बात तो समझ में आई और सहमति भी बनी कि किसी भी प्रकार से भाजपा सरकार को विदा करना है इस भारत से। 8 साल हुए नरेंद्र मोदी जी प्रधानमंत्री बने हुए हैं। हर चीज में, हर सेक्टर में देश का विनाश हो रहा है। देश के हर वो आदमी परेशान है, बेहाल है। मैं आपसे भी अनुरोध करूंगा
आप लोग तो रोज मिलते हैं नेता लोगों से, पूछते हैं, सोचते भी है, लिखते भी है, हर चीज करते हैं। एक सेक्टर ऐसा हो जिसमें कोई सुधार आया हो इस देश में, किसी भी क्षेत्र में, किसी भी देश के भाग में या किसी भी सेक्टर में, इन एनी ऑफ द सेक्टर ऑफ द कंट्री, वो चाहे पानी का हो, बिजली का हो, खेती किसानी का हो, दलित वर्ग का हो, पिछड़ा वर्ग का हो, महिलाओं का हो, किस चीज का सुधार हुआ है इस देश में? अगर किसी का भी सुधार हुआ होता तो देश का यह हालत नहीं बनता। डॉलर के प्रति रुपया का इतना गिरावट, मोदी जी से पहले 14 प्रधानमंत्री रहे, किसी भी समय इतना बुरा गिरावट नहीं हुआ जो आज हो रहा है। पहले ब्रेन ड्रेन होता था, हमारे पास मौके नहीं मिल रहे थे तो ब्रेन ड्रेन होता था, विदेश में लोग चले जा रहे थे हमारे बुद्धिजीवी। आज जिस प्रकार का नीतियां बन रहा है उसको लेके कैपिटल ड्रेन हो रहा है, सारा ही पूंजीपति भाग रहे देश से, देश का बड़ा बुरा हाल हो रहा है। हम सब लोग गवाह है, 13 महीने किसानों को क्यों आंदोलन करना पड़ता है इस देश में। बहुत ही महान देश है हमारा, भगवान ने, प्रकृति ने काफी संपत्ति दी है। हमारे नदियों में 70,000 टीएमसी पानी बहते हैं। आज तक देश ने सिर्फ 20-22 हजार टीएमसी ही इस्तेमाल किया है। और वाटर वार्स होते हैं, जल युद्ध होते हैं। 4 लाख मेगावाट के ऊपर बिजली की उपलब्धि देश में है, लेकिन देश को, किसानों को भी, आम लोगों को भी, उद्योगों को भी, हर किसी को भी बिजली के लिए तरसना पड़ता है। क्यों तरसना पड़ता है? जिन चीजों की उपलब्धि है उनको भी लोगों के लिए किया नहीं जाता है। फिर क्या किया जा रहा है इस देश में? हर एक चीज में इकोनॉमी तबाह हो गई, कर्जा बढ़ गया देश का, रूपी वैल्यू गिर गया, प्राइस राइज हो गया, डीजल, पेट्रोल, खाद, हर चीज का दाम बढ़ गया। गरीब आदमी परेशान है, किसान आंदोलन पे है, और नीतियां, देश के रक्षा करने वाला हमारा डिफेंस सिस्टम इतना मजबूत सिस्टम रहा। कई प्राइम मिनिस्टरों ने युद्ध लड़े, कामयाब हुए, कड़े रहा भारत, लेकिन आज इतना बड़ा डिफेंस पॉलिसी बदल रहा है, अग्निपथ जैसा मामला ला रहा है, किसी से संपर्क नहीं, विपक्षियों से कोई बातचीत नहीं, नीतियां बदल रहे मनमानी। उसका अंजाम क्या होगा? पीने का पानी तक उपलब्ध नहीं करा सकते हम लोग। किल्लत है पूरे देश में। जहां किसी राज्यों ने प्रयास किया वहां जो कुछ भी हुआ, लेकिन केंद्र सरकार की नीति से नारा के सिवाय कोई काम असल में आता ही नहीं, उपलब्ध होता ही नहीं। यहां तक के देश के राजधानी दिल्ली में पानी की उपलब्धि नहीं है 75 साल के आजादी के बाद। आज हमारे कई मित्र हर दिन पानी खरीदते हैं दिल्ली शहर में। दिल्ली शहर में भी पावर नहीं मिलता, 24 घंटा नहीं मिलता। कई हिस्सों में, दिल्ली के हिस्सों में पावर काटा जाता है हर दिन। ये क्या हो रहा है? ये चीज ऐसे है, 8 साल यानी कि मोदी जी के जो कालखंड उनके लिए दिया था जनता ने 10 साल का, उसमें 80% समय खत्म हो चुका है। अब उनके नीतियां क्या है साफ देश के सामने आ चुके हैं। उनका क्या कैपेसिटी है, क्या कैपेबिलिटी है, उनका चलाने का ढंग क्या है, देश को किस प्रकार से साथ लिए जा रहे हैं, ये सारे देश के सामने आ चुके हैं। आज मैं एक ही बात आपको कहना चाहूंगा, केंद्र सरकार के नाकामियों की वजह से आज काफी नुकसान हुआ देश का हर सेक्टर में। साथ ही साथ जो राज्य काम कर रहे हैं अपने जगह अच्छा खड़े होकर काम कर रहे हैं, और इसको, इन सब चीजों को छोड़ के एक दूसरी बहुत बड़ी खतरा बात, देश के लिए बहुत बड़ा खतरा ये लोग खड़ा कर रहे हैं, जो धर्म की बात को लेके लोगों को भावुक बना करके अपने चिल्लर पल्लर राजनीति लब्धि के लिए सारे देश को टूटा जा रहा है, तोड़ा जा रहा है। ये कहां तक सही है?
इससे देश का कितना बड़ा खतरा बनेगा आगे चल के, देश का क्या होने वाला है, अंतर्राष्ट्रीय स्तर पर क्या होगा। हालात यहां तक बिगड़ रहा है कि विदेशों में हमारे दूतावास के प्रतिनिधि को बुला के माफी मांगा जा रहा है। ये कितनी बड़ी शर्म की बात है। इसके भलाई के लिए ये काम किया जा रहा है। आज जिस प्रकार से धर्म के नाम पे लोगों को तोड़ने का, समाज को तोड़ने का, एक अच्छे भारत को खराब करने का जो प्रयास हो रहा है, ये कहां ले जाएगा अपने देश को। इसीलिए इकोनॉमी भी खत्म, कर्जा बढ़ गया, रूपी वैल्यू गिर गया, प्राइस राइज हो गया, किसी सेक्टर में सुधार नहीं आया, ना पीने का पानी मिला, ना सिंचाई का भरपूर पानी मिला, ना गरीबों का कोई अच्छा देखभाल हुआ। तो किसका लाभ हुआ, इसका फायदा हुआ? फायदा कुछ नहीं हुआ, विनाश हुआ। और साथ ही साथ बहुत बड़ा खतरा धर्म के नाम पे दुनिया को तोड़ के, लोगों को तोड़ के। सबसे बड़ा बात है मेक इन इंडिया। क्या है नतीजा मेक इन इंडिया का? हमारे बच्चे जो पतंग उड़ाते हैं उसके मांझा तक चाइना से आता है, नाखून काटने का नेल कटर तक चाइना से आता है, शेविंग ब्लेड तक चाइना से आता है, राष्ट्रीय ध्वज भी हमारा तिरंगा चाइना से बनाया हुआ इंपोर्ट करते हैं। कहां गया खादी हमारा? हमारा बुनकरों का क्या हाल है? क्या हो रहा है? फिर मेक इन इंडिया किधर गया? उसका क्या नतीजा निकला? सही सवाल अगर हम अपने दिल से पूछे, हुआ कुछ नहीं है, विनाश ज्यादा हुआ है और आगे बहुत बड़ा खतरा इस देश के लिए खड़ा हो रहा है। इसीलिए हम एक ही आवाज आज नीतीश जी से मिलने के बाद, जो बातचीत करने के बाद, नीतीश जी का भी मन है, मुझे भी उन्होंने आदेश दिया है, जितने भी विपक्षी दल है देश में सारे एकजुट होकर, ताकत जुटाकर, शक्ति जुटाकर बीजेपी मुक्त भारत का नारा देना चाहिए और बीजेपी मुक्त भारत को हासिल करना चाहिए। तभी देश फिर से खड़ा हो सकता है, आगे बढ़ सकता है, अंतर्राष्ट्रीय स्तर पर एक अच्छा अपना స్థానం बना सकता है। ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని న్యూస్ అప్డేట్స్ తో మరో బులెటిన్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.